హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొహాకు సంబంధించిన కొహాలో రిపోర్ట్స్ ఎలా తయారు చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం అనేది వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫస్ట్ పార్ట్లో మనం కొహాకు సంబంధించిన ఎస్క్యూఎల్ క్వైరీ రిపోర్ట్స్, అలాగే స్టాటిస్టిక్స్ విజార్డ్కి సంబంధించిన రిపోర్ట్స్ ఎలా తయారు చేస్తారో చూస్తాం అన్నమాట. సెకండ్ పార్ట్లో మనం గైడెడ్ రిపోర్ట్స్ చూస్తాం. జనరల్గా రిపోర్ట్స్ అంటే మనకి జనరల్గా మనకు సంబంధించిన అవసరానికి సంబంధించిన అంటే యాక్సెషన్ రిజిస్టర్ ఏం కావాలి, లేకపోతే ప్యాటర్న్స్ ఎంతమంది, లేకపోతే ఒక బ్యాచ్ వాళ్ళు ఎంతమంది, లేకపోతే ఓవర్ లిస్ట్ ఏంది, లేకపోతే బ్రాంచ్ వైజ్ ఎన్ని బుక్స్ ఉన్నాయి, లేకపోతే ఈ సంవత్సరం కూర్చున్న బుక్స్ ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటి రకరకాల రిపోర్ట్స్ కావాల్సి వస్తుంది అనమాట. వాటన్నిటిని మనం ఎస్క్యూఎల్ డేటాబేస్ నుంచి ఎలా క్రియేట్ చేస్తామో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది కొహాకు సంబంధించిన రిపోర్ట్స్ అంటారు అన్నమాట. ఇక్కడ మనం రిపోర్ట్స్లోకి వెళ్ళాలన్నమాట. రిపోర్ట్స్ క్లిక్ చేయాలి. రిపోర్ట్స్ క్లిక్ చేస్తే మన దాంట్లో గైడెడ్ రిపోర్ట్స్ అని ఉంటాయి అన్నమాట. దాంట్లో మనకి క్రియేట్ గైడెడ్ రిపోర్ట్స్ అని, క్రియేట్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ అని, మళ్ళీ అదర్ సేవ్డ్ అని, స్టాటిస్టికల్ విజార్డ్ రిపోర్ట్స్ అని, అదర్ రిపోర్ట్స్ అని, ఇన్యాక్టివ్ రిపోర్ట్స్, టాప్ లిస్ట్స్ అని, ఇట్లా రకరకాల రిపోర్ట్స్ వస్తాయి అన్నమాట. మనకి ప్యాటర్న్స్, హూ హ్యావ్ నాట్ రీచ్, చెక్అవుట్ అని. అండ్ జనరల్గా ఇక్కడ మనకి క్రియేట్ గైడెడ్ రిపోర్ట్స్ అని, క్రియేట్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ అని. మనకి క్రియేట్ గైడెడ్ అనేది బిగినర్స్కి, క్రియేట్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ అనేది ఎస్క్యూఎల్ క్వైరీ లాంగ్వేజ్ నుంచి మనం ఆ డేటాబేస్ నుంచి మనం ఈ రిపోర్ట్స్ తీస్తాం అన్నమాట. మోస్ట్లీ మనం యూజ్ చేసేది క్రియేట్ ఫ్రమ్ ది ఎస్క్యూఎల్ అన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రిపోర్ట్ మనకు అడుగుతుంది అన్నమాట. రిపోర్ట్ నేమ్ అడుగుతుంది. మనం ఏదో ఒక రిపోర్ట్, మనం ఇప్పుడు యాక్సెషన్ రిజిస్టర్ తయారు చేయాలా, దానికి సంబంధించిన క్వైరీ అన్నమాట. యాక్సెషన్ రిజిస్టర్ నేను ఇక్కడ దానికి కేటగిరీ కేటలాగ్లు ఇస్తున్నాను. దానికి సంబంధించిన మనకి ఎస్క్యూఎల్ క్వైరీ లాంగ్వేజ్ ఉంటుంది అన్నమాట. అది మనకు తెలియదు జనరల్గా. మనకి ఇక్కడ ఇంకా ఆప్షన్స్ అన్ని అవసరం లేదు. పబ్లిక్ అయితే పబ్లిక్, లేదా నో అయితే నో పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ నోట్ సెక్షన్ ఇచ్చుకోవాలి. అక్కడ పబ్లిక్ అవసరం లేదు, ఎట్టయినా ఒకటి. మనకి ఇక్కడ క్వైరీ లాంగ్వేజ్ కింద మనకి ఎస్క్యూఎల్ రిపోర్ట్ లైబ్రరీ అని కొహా విక్కీలో దొరుకుతాయి అన్నమాట. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఎస్క్యూఎల్ రిపోర్ట్స్ లైబ్రరీ అనేది కొహా విక్కీలో. అవి క్లిక్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి యాక్సెషన్ రిజిస్టర్ ప్రకారం, ప్యాటర్న్స్ ప్రకారం, ఎవరు డ్యూ ఉన్నారు, లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రిజిస్ట్రేషన్ ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఏ సంవత్సరం యూజర్స్ రిపోర్ట్ కావాలి, ఇట్లాంటి నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి అన్నమాట. రకరకాల ఓవర్ డ్యూ లిస్టులు ఏంటి, అవన్నీ ఎలా రిపోర్ట్స్ చేయాలని ఆ క్వైరీ లాంగ్వేజ్ అంటే ఆటోమేటిక్గా అక్కడ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం అన్నమాట. మనకి జస్ట్ కొన్ని అయితే మోడిఫికేషన్ చేసుకోవాలని చేసుకోవచ్చు మనం. లేకపోతే మనం డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఆ లిస్ట్ ప్రకారం మనం అక్కడ ఆ క్వైరీ ఏదైతే ఉందో మనం దాన్ని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసుకొని మనం రిపోర్ట్ రన్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా సింపుల్గా మనకి నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ అక్కడ కొహా విక్కీలో ఎస్క్యూఎల్ రిపోర్ట్స్లో మనకు దొరుకుతాయన్నమాట. అది ఎస్క్యూఎల్ క్వైరీ లాంగ్వేజ్. అది ఆ లాంగ్వేజ్ నుంచి మనం ఎస్క్యూఎల్ డేటాబేస్ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ నేను యాక్సెషన్ రిజిస్టర్ సంబంధించిన లాంగ్వేజ్ చూస్తున్నాను. దానికి సంబంధించిన రిపోర్ట్ ఎలా ఉందని దాన్ని నేను చూసుకొని దాన్ని కాపీ చేస్తాను. ఇక్కడ నుంచి కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను. బై రిపోర్ట్, బై బ్రాంచ్ ఉన్నాయి. దీన్ని కాపీ చేసుకుంటున్నా. బై బ్రాంచ్ అనేది అంటే యాక్సెషన్ రిజిస్టర్ రిపోర్ట్ బై బ్రాంచ్ అనేది కాపీ చేస్తున్నా. కాపీ చేసి బ్రాంచ్ అనేది కావాలంటే నేను తర్వాత తీసేసుకుంటాను. ఇక్కడ కాపీ చేసి మొత్తం రిపోర్ట్ని అట్లా నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కాపీ చేసి నేను అది ఆన్లైన్లో నుంచి కాపీ చేస్తున్నాను. ఇక్కడ మనం కొహాలో ఇక్కడ ఎస్క్యూఎల్ క్వైరీలో అక్కడ పేస్ట్ చేయాలి. అది అడిషనల్ కింద పేస్ట్ అయింది. ఇక్కడ నేను బ్రాంచ్ కూడా తీసేస్తున్నాను. లాస్ట్ వేరు బ్రాంచ్ అనేది అది కూడా తీసేస్తున్నాను. నేను తీసేసి ఓన్లీ యాక్సెషన్ రిజిస్టర్. ఇక్కడ పైన సెలెక్ట్ అనే దగ్గర ఎస్ మిస్ అయింది.
ఆ ఎస్ కూడా మనకి ఇక్కడ ఎస్ మిస్ అయింది కాపీ చేసేప్పుడు. ఆ ఎస్ కూడా అక్కడ పెట్టాలి. చేసుకొని ఇక్కడ కింద మనకి సేవ్ చేసేస్తాం. అదంతా క్వైరీ లాంగ్వేజ్. కొంచెం చూస్తే అండర్స్టాండ్ అవుతుంది ఏంది ఏది అనేది. మనం సేవ్ చేసాం. సేవ్ చేసినప్పుడు చూడు ఇక్కడ సేవ్ రిపోర్ట్ అనమాట. మనం ఈ యాక్సెస్ రిజిస్టర్ అనే ఆ ఫైల్ సేవ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సేవ్ అయిన తర్వాత మనకి అది రన్ చేస్తాం అన్నమాట. రన్ చేసినప్పుడు మనకి రిపోర్ట్ డిస్ప్లే అవుతుంది అనమాట. రన్ రిపోర్ట్ అన్నప్పుడు డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ యాక్సెస్ రిజిస్టర్ మొత్తం కింద డిస్ప్లే అయింది చూడండి. అన్ని యాక్సెస్ నెంబర్ వైజ్ అన్ని డీటెయిల్స్ మొత్తం రిపోర్ట్ అయింది. మనం ఆ క్వైరీ లాంగ్వేజ్లో ఏ కాలమ్స్ ఇచ్చామో ఆ కాలమ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. అట్లాంటి నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ అన్నమాట. ఎవరు ఓవర్డ్యూ ఉన్నారు, లేకపోతే ఈ సంవత్సరం జాయిన్ వాళ్ళు ఎవరు ఎంతమంది, లేకపోతే యాక్షన్ నెంబర్ ఈ మంత్లో యాక్సెషన్ అయిన ఏంటి, అట్లా రకరకాల రిపోర్ట్స్ మనకి కమిటీ రిపోర్ట్స్కి రకరకాల రిపోర్ట్స్ అవుతాయి అన్నమాట. బ్రాంచ్ వైజ్ టైటిల్స్ అని అట్లాంటివన్నీ మనం ఇక్కడ ఈ క్వైరీస్లో ఇచ్చి తీసుకోవచ్చు. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిఎస్వి ఫైల్ అంటే మనకు జస్ట్ ఎక్సెల్ ఫైల్ లాగా ఉంటుంది. దాంట్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఉబంటులో మనకి లిబ్రా ఆఫీస్ ఉంటుంది కాబట్టి, ఎంఎస్ ఆఫీస్ ఉండదు కాబట్టి సిఎస్వి ఫైల్ దాంట్లో ఓపెన్ అవుతుంది. కామా సపరేట్ వాల్యూస్ ఉంటుంది. లిబ్రా ఆఫీస్లో మనం జస్ట్ ఎక్సెల్ లాగా లిబ్రా ఆఫీస్లో మనకి దాంట్లో ఇక్కడ చూడండి ఇదేంటి ఇక్కడ ఓపెన్ అవుతుంది. అంతా ఎక్సెల్ లాగానే ఉంటుంది. మనకి సిఎస్వి ఫైల్ కూడా చూడండి అన్ని కాలమ్స్ అన్ని ఉంటాయి. ఈ సిఎస్వి ఫైల్ మనకి ఇక్కడ విండోస్లో ఎక్సెల్లో కూడా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఎక్సెల్లో సేవ్ కూడా సిఎస్వి ఫైల్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రిపోర్ట్స్ మనం తీసుకోవచ్చు. ఏ కావాలంటే అక్కడంతా ఒకసారి మనం అట్లా నేమ్ ఇచ్చేసి పేస్ట్ చేసి సేవ్ చేసుకుంటే అవి ఎప్పుడు ఉంటాయన్నమాట. సేవ్ రిపోర్ట్స్లో ఉంటాయన్నమాట. అవి మనకు కావాల్సినట్టు అప్పుడు మనం దాన్ని రన్ చేస్తే మనకు రిపోర్ట్ వస్తుంది అన్నమాట. అలాగే రిపోర్ట్స్ మనకి ఇక్కడ ఎస్క్యూఎల్ రిపోర్ట్స్లో మనకి ఈ విక్కీలో కాకుండా కొంతమంది బ్లాగ్స్లో కూడా కొంతమంది కస్టమైజేషన్ రిపోర్ట్స్ కొంతమంది ఇక్కడ చూడండి ఈ విక్కీలో థౌజండ్స్ ఎన్ని రిపోర్ట్స్ ఉంటాయి. ఒక్కో దాంట్లో చాలా రిపోర్ట్స్ ఉంటాయి సబ్ డివిజన్స్లో. వాటిని మనం మోడిఫై చేసుకొని మనం చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ప్రైవేట్గా కూడా కొంతమంది బ్లాగ్స్లో వాళ్ళు ఈ రిపోర్ట్స్ కస్టమైజేషన్ రిపోర్ట్స్ ఈ ఎస్క్యూఎల్ క్వైరీస్ డిజైన్ చేసి పెట్టున్నారు అనమాట. ఇక్కడ లిబ్ టెక్నో ఫైల్ అనే బ్లాగ్లో దాంట్లో వాళ్ళు ఎస్క్యూఎల్ రిపోర్ట్స్ అని ఉన్నాయి. ఆ ఎస్క్యూఎల్ రిపోర్ట్ క్లిక్ చేస్తే అక్కడ కూడా మనకి చాలా రిపోర్ట్స్ దొరుకుతాయి. ఆ బ్లాగ్లో కూడా కస్టమైజేషన్ మనకు అనుగుణంగా మనకు కాలేజెస్కి అనుగుణమైన చాలా రిపోర్ట్స్ అక్కడ నుంచి కూడా కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. మనం కొద్ది రోజులు దాని మీద ఐడియా వస్తే ఆ క్వైరీ లాంగ్వేజ్ మనమే చేయొచ్చు, డిజైన్ చేయొచ్చు అన్నమాట. పెద్ద డిఫికల్ట్ కాదు. ఇతర లాంగ్వేజెస్ లాగా ఇది చాలా ఈజీగా ఉంటుంది. మనం ఒకసారి కొంచెం స్టడీ చేస్తే మనం కూడా క్వైరీ లాంగ్వేజ్ రాయొచ్చు అన్నమాట. ఇది ఈ విధంగా యాక్సెస్ రిజిస్టర్ మనం చేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, ఇక్కడ యాక్సెస్ రిజిస్టర్. ఇలాగే మనం ఎన్ని రకాల రిపోర్ట్స్ అయినా మనం ఈ ఎస్క్యూఎల్ క్వైరీ రిపోర్ట్స్ కింద చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి గైడెడ్ రిపోర్ట్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ సేవ్డ్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ ఇప్పుడు ఎస్క్యూఎల్ క్వైరీలు చేసిన యాక్సెస్ రిజిస్టర్ సేవ్ చేసాం కదా నేమ్ ఇచ్చి, అది ఇప్పుడు అన్ని సేవ్ కింద వచ్చేస్తుంది అనమాట. అట్లా మనం ఎన్ని చేస్తే అన్ని సేవ్ కింద వస్తుంది. ఇంకా మళ్ళీ ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు, రన్ చేసుకోవడం డైరెక్ట్గా. ఇప్పుడు చూడండి యాక్సెస్ రిజిస్టర్ అనేది ఆల్రెడీ సేవ్ అయ్యింది. నెక్స్ట్ మనకు కావాల్సినప్పుడు జస్ట్ రన్ చేసుకుంటే మనకు రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట, దానికి సంబంధించిన యాక్సెస్ రిజిస్టర్. అట్లా డేట్ వైజ్ అంటే మంత్ వైజ్ రిజిస్టర్ ఏమేమి వచ్చాయి లిస్ట్ అట్లా కూడా మనం చేసుకోవచ్చు. అది జస్ట్ రన్ చేస్తే రన్ అయిపోతుంది అనమాట. మనం ఇంకా మళ్ళీ ఆ క్వైరీ లాంగ్వేజ్ కాపీ చేసి పేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి అన్ని చేసి పెట్టుకొస్తే డిఫరెంట్ సెక్షన్స్ సీరియల్స్, క్యాటలాగ్, అక్విజిషన్, క్యాటలాగ్ ఇట్లాంటి రిపోర్ట్స్ దానికి కేటగిరీ వైజ్ చేసి పెట్టుకుంటే మన తర్వాత ఇంకా మనం వాటిని రన్ చేసుకోవడం అంతే. మనం మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఈ విధంగా మనం రిపోర్ట్స్ చేసుకోవచ్చు అన్నమాట, డిఫరెంట్ రిపోర్ట్స్.
ఇక్కడ కింద చూడండి స్టాటిస్టిక్స్ విజార్డ్ అనేది దాంట్లో ఓన్లీ నెంబర్ వస్తుంది అనమాట. అంటే లిస్ట్ రాదు, ఓన్లీ నెంబర్, ఎంతమంది ప్యాటర్న్స్, ఎన్ని బుక్స్ అట్లా నెంబర్ ఆఫ్ వస్తుంది అనమాట. లిస్ట్ ఓన్లీ, ఆ లిస్ట్ రాదు, టోటల్ లిస్ట్ రాదు, ఓన్లీ స్టాటిస్టిక్స్ అనమాట. 10 కాపీస్. ఇక్కడ ప్యాటర్న్స్లో స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తాం, అలాగే స్టూడెంట్స్ దాంట్లో ప్యాటర్న్స్లో, అలాగే వాళ్ళు ఏ లైబ్రరీకి సంబంధించిన వాళ్ళు, అలాగే వాళ్ళు ఏ బ్యాచ్ వాళ్ళు, అలా ఫిల్టర్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ఫిల్టర్స్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రాంచ్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే. మన బ్రాంచ్ ఇకపోయినా మనం ఈ బ్యాచ్ వాళ్ళందరూ కావాలనుకున్నాం, ఇక్కడ రిపోర్ట్ అన్నమాట. అట్లా ప్రతిదీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి 10 నెంబర్స్, ఆ బ్యాచ్ వాళ్ళు 10 నెంబర్స్, బ్రాంచ్ వైజ్ కూడా సెలెక్ట్. అట్లా మనం ఇట్లాంటి స్టాటిస్టికల్ రిపోర్ట్స్ కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ రిపోర్ట్స్ కూడా మనకు ఉంటాయి అన్నమాట. ఇట్లా మనకి ఈ విధంగా రిపోర్ట్స్ వస్తాయి. అక్కడ చూడండి, ఇక్కడ అదర్ నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి, ఓవర్ డ్యూస్ అని, చెక్అవుట్ లేని వాళ్ళని, ఇట్లాంటి రకరకాల రిపోర్ట్స్ మనం దీని నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం గైడెడ్ రిపోర్ట్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.